నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి స్కూల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో స్కూల్లోని విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. వరదతో నిండిపోయిన స్కూల్ ని పరిశీలించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక. పోలీసుల బృందం సహాయంతో విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు అధికారులు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కొమ్మపల్లి గురుకుల స్కూల్లోకి వరద నీరు చేరింది. వాగుకు పక్కనే స్కూల్ ఉండటంతో స్కూల్లోకి వరద చేరుకుంది. స్కూల్లో 500 మంది విద్యార్థులున్నారు. స్కూల్ ముందు నుంచి వాగు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంటనే విద్యార్థులను బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పిల్లలను బయటకు తీసుకువస్తున్నారు. రైట్, దేవరకొండ మండలంలోని కొమ్మపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో సహాయక చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ స్థానిక తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి గారు అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, స్కూల్లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ప్రెసెంట్ వారిని ఎక్కడికి తరలిస్తున్నారు? నమస్తే మేడం, ఇక్కడ కొమ్మపల్లి స్కూల్లో మొత్తం 531 మంది బాయ్స్ ఉన్నారు. వీరిని ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడ, అలాగే మేము ఉన్నతాధికారులు అందరూ ఇక్కడ కలెక్టర్ గారి పర్యవేక్షణలో సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అయితే వరద సహాయక చర్యలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయండి? ఉదయం 6 గంటల నుంచి జరుగుతున్నాయి. పిల్లలని వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే బస్సులని తర్వాత అరేంజ్ చేసి ఈ పిల్లల్ని వేరే చోటికి, అలాగే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయమని వీళ్ళకు హెల్త్ పరంగా కానీ తర్వాత అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓకే, ఇంకా ఎంతమంది ఉన్నారండి స్కూల్లో చిక్కుకున్న వాళ్ళు? అందరిని బయటికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది, తర్వాత రెవెన్యూ, అన్ని శాఖల సిబ్బంది ఇక్కడే ఉన్నాము. అందరూ బయటకు వస్తున్నారు. ఇంకా నడుస్తుంది, అంటే వీళ్ళని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం, అలాగే వేరే రెసిడెన్షియల్ హాస్టల్ కి షిఫ్ట్ చేసే కార్యక్రమం నడుస్తుంది ప్రస్తుతం. ఓకే, ఇంత వరద ఒక్కసారిగా రావడానికి రీజన్ ఏంటండి? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఇలాంటి పరిస్థితి రాలేదు. మామూలుగానే స్కూల్ కొద్దిగా లో లెవెల్ ఏరియాలో ఉంది. అయితే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది దేవరకొండ ప్రాంతంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితి, అంటే సమీప నుంచి పైన కుంటల నుండి వరద ఎక్కువగా ప్రవహించింది. ఓకే సార్. ఓకే, అయితే దీని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారండి? పర్మనెంట్ గా సొల్యూషన్ స్కూల్ కి, అంటే రోడ్డు ఎత్తి పెంచడం, తర్వాత గ్రౌండ్ లో దాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తర్వాత మేము కార్యక్రమం చేపడుతుంటారు. ఓకే, అయితే పిల్లల కండిషన్ అయితే అందరిది బానే ఉండింది కదండి? ఏం ప్రాబ్లం లేదండి, ఏం ప్రాబ్లం లేదు. 2 days స్కూల్ కూడా సెలవు ప్రకటించారు కలెక్టర్ గారు. వీరిని వేరే హాస్టల్ కి తరలిస్తున్నాం. అయితే కలెక్టర్ గారు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారండి దీనికి సంబంధించి? ప్రస్తుతానికి ఇప్పుడున్న పిల్లల కేరింగ్ గురించి స్కూల్ వాళ్ళకు వేరే హాస్టల్కు తరలించడం, తర్వాత వర్షం అంటే వాటర్ తగ్గాక తర్వాత కార్యక్రమాల గురించి మాకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మధుసూదన్ గారు.